భద్రాచలంలో గోదావరి దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. భారీ వరద ప్రవాహంతో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి హెచ్చరికను జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతవాసులను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. పట్టణంలో 10 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టులో 25 గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్ల నీటిని వదిలారు. ఇకటు దుమ్ముగూడెం మండలంలోని సీతమ్మ వాగు పొంగిపొర్లుతుంది. ఇక భద్రాచలంలో గోదావరి ఉధృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కదిర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ దాదాపుగా ఇప్పుడు 43 అడుగులకు చేరుకోవడం జరిగింది. అయితే దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా తాలిపేరుకు భారీగా వరద పోటెత్తుతూ ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తాలిపేరుకు వరద పోటెత్తుతూ ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు నుంచి ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దాదాపుగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో గోదావరి వరద క్రమక్రమంగా పెరిగి ఇప్పుడు 43 అడుగులకు చేరుకుంది. అయితే దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా 48 అడుగులు దాటి ప్రవహిస్తుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దాంతో పాటుగా అధికారులు ఒక అంచనా కూడా రావడం జరిగింది. అయితే 48 అడుగులు వచ్చినట్లయితే ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, అటు దుమ్ముగూడెం కానివ్వండి, అటు చర్ల కానివ్వండి, ఇటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వేలేర్పాడు కానివ్వండి, ఇన్ని ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అటు ఆంధ్ర అధికారులతో ఇటు తెలంగాణ అధికారులు కూడా తరచూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే గోదావరి బెల్ట్ మొత్తం కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి అధికారులు భావిస్తున్న పరిస్థితి. గతంలో జరిగిన అనుభవాల రీత్యా ఆస్తి నష్టం కూడా తక్కువగా బాటిల్లే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, విలువైన సామాగ్రి ఉంటే వాటిని ఏ విధంగా తరలించాలి అనే దానిపైన కూడా అధికారులు ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే భద్రాచలం ఏరియా మొత్తం కూడా జలదిగ్బంధంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ప్రతిసారి కూడా కరకట్టకు సంబంధించిన అంశం ఒకటి ఉంది. కరకట్టకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో 43 అడుగులు దాటిన తర్వాత కరకట్టను దాటి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి భద్రాచలం లోకల్లో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా అశోక్ నగర్ అదేవిధంగా లోకల్లో ఉన్న అనేక కాలనీలకు వరద నీరు వస్తుంది. దాంతోపాటుగా స్లూయిస్లన్నీ కూడా లీక్ అవడం జరుగుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే స్నానఘట్టాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. స్నానఘట్టాలతో పాటుగా అనేక ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగిపోయాయి. అయితే 43 అడుగులు దాటిన తర్వాత మరింతగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు ఏదైతే దర్శన కార్యక్రమాలు ఉంటాయో శ్రీరాముల వారికి కళ్యాణకు సంబంధించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూజారులు నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా స్థానికంగా ఉన్న లోకల్ ఏదైతే ఏజెన్సీ వాసులు రాకపోకలు చేస్తూ ఉంటారో వాళ్ళ రాకపోకలు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అటు దుమ్ముగూడెం వద్ద చూసుకున్నట్లయితే అక్కడ సీతమ్మ వాగు పొంగి పొర్లుతూ ఉంది. దాని కారణంగా అక్కడ సీతమ్మ వారి నారచీరలు, అదేవిధంగా స్వామివారి సింహాసనం అవన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. అక్కడ అన్ని రకాల చర్యలు చేపట్టడం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. కానీ ప్రస్తుతం అక్కడ అధికారులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం అధికారులు కింది స్థాయి అధికారులందరినీ కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు జిల్లా ఎస్పీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. సూచనలు చేయడంతో పాటుగా ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, గతంలో జరిగిన నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందనే దానిని కూడా ఒక సూచికగా తీసుకుంటున్న పరిస్థితి. అలాంటి నష్టం ఇప్పుడు వాటిల్లకుండా చూడాలని చెప్పేసి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ అధికారి కూడా ఖచ్చితంగా లీవ్ తీసుకోవద్దు, సెలవులు అన్నిటి కూడా రద్దు చేయాలి. ఆ రద్దు చేసిన సెలవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే విధుల్లో హాజరవ్వాలని చెప్పి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఎన్ని రోజులైతే ఉంటాయో అన్ని రోజులు విధుల్లో నిమగ్నమై ఉండాలి. ఏదైతే సమయం ఉందో ఆ సమయ పాలన అనేది ఇక్కడ లేదు. 24 అవర్స్ అవైలబుల్గానే ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సబ్ కలెక్టర్ కార్యాలయంలో, అదేవిధంగా అక్కడున్న ఆర్డీఓ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్కు సమాచారం అందించినట్లయితే త్వరతగిన వచ్చి అక్కడ వాళ్లకు రక్షణ, అదేవిధంగా భద్రత కల్పించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు వానలు పడుతూనే ఉన్నాయి. అనేక ప్రాజెక్టులకు జలకళ అనేది వచ్చింది. కానీ భద్రాచలం ఏజెన్సీలో ఈసారి వర్షం అనేది ఎక్కువ స్థాయిలో కురవకపోయినా కానీ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు ప్రస్తుతం గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరిగింది. దాంతో ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అయితే ఇదే విధంగా ఎగువన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా ఏజెన్సీలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరిగినట్లయితే ఖచ్చితంగా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా మైదానంలో ఉంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత వాసులందరినీ, లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా తీసుకొచ్చి మైదాన ప్రాంతంలో, అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు సీఎంఓ కార్యాలయానికి అభ్యర్థించుకోవాలని చెప్పేసి, దీనికి సంబంధించిన వాళ్లకు భద్రత కల్పించాలని చెప్పేసి వాళ్లకు క్లియర్ కట్గా సూచనలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పరిపాలనా విభాగం మొత్తం కూడా ఈ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొత్తంగా భద్రాచలం వద్ద ఉన్న అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.